హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ సిలక్స్. ఈ రోజు అయితే ఫాహిల్ షాపింగ్ అయితే వచ్చేసాం. లూలు హైపర్ మార్కెట్ ఎదురుగా మ్యాక్స్ అయితే ఉంటది. మ్యాక్స్ లోకి వెళ్ళాము. ఎంట్రన్స్ లో ఇలా ఉన్నది. చాలా కాస్ట్లీగా ఉంటాయి బట్టలు ఇక్కడ. మా బ్రూస్లీ గడికి క్రిస్మస్ కి బట్టలు తీసుకుందామని చెప్పేసి మనం అయితే ఇక్కడికి వెళ్ళాము. మా బ్రూస్లీ గడిని తీసుకుని చూడండి, మొత్తం చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి మొత్తం అందరికి కూడా ఇక్కడ అవైలబుల్ గా దొరుకుతాయి డ్రెస్సులు అనేవి. మా బ్రూస్లీ గడి చూడండి, ఇవి ఇంటి దగ్గర ఇప్పుడు న్యూ ట్రెండ్ అనమాట. చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతున్నారు ఇవి. మా మిస్సెస్ కూడా పెట్టుకుని మా బొడ్డుని ఆడించింది. అవి రెండు తోకల కిందకు వచ్చాయి. అవి ఫ్రెష్ చేస్తుంటే చెవులు లెగిసినట్టు లెగిస్తున్నాయి. చూడండి, మా బ్రూస్లీ గడ్ అయితే ఆడుకుంటాడు, ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు. ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ టోపీలు కూడా ఉన్నాయి. దానికి టోపీ కూడా అలాగే ఇచ్చాడు. కిందకి రెండు ఫ్రెష్ చేసి ఇచ్చాడు. చాలా ఇంట్రెస్ట్ గా అయితే అనిపించింది. నేను కూడా పెట్టుకుని కొంచెంసేపు మా బ్రూస్లీ గడ్ని ఆడించాను. చాలా బాగుంది కదా. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మ్యాక్స్ లో. చాలా కాస్ట్లీ ఎక్కువ, ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనమాట. మేమైతే ఇద్దరం కూడా బ్రూస్లీ గడ్ నేను మొత్తం షాపింగ్ మాల్ అంతా తిరిగాము. మా బ్రూస్లీ గడ్కి రెండు జతలు అయితే తీసుకున్నాము. ఒక జత తీసుకుందామని వచ్చాము, రెండు జతలు అయితే తీసుకున్నాము. షాపింగ్ వస్తే అన్ని కొనాలనిపిస్తుంది. ఇంకో వెళ్తూ మా బ్రూస్లీ గడ్ బొమ్మలు అయితే కనిపించాయి. అక్కడ ఆగి వాటికి హాయ్ చెప్పాడు. ఆ బొమ్మల్లో బొమ్మలా కలిసిపోయాడు బ్రూస్లీ గడ్ కూడాను. వెళ్తూ మొత్తం బట్టలన్నీ సక్కేసాం. ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. చాలా బాగున్నాయి, కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. షాపింగ్ మాల్ కాస్ట్లీగా ఉంటాయి వస్తువులు. ఏదైనా సరే, బట్టలైనా గానీ, షూలైనా గానీ, చెప్పులైనా గానీ, ప్రతిదీ కూడా కాస్ట్లీగా ఉంటాయి. కోయిట్ వాళ్ళు బ్రాండెడ్ వస్తువులు ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా బ్రాండ్లు అనేవి ఎలా ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉంటాయి. క్వాలిటీ కూడా అలాగే ఉంటది, బ్రాండ్స్ కాబట్టి. చూడండి, చిన్నపిల్లల బట్టలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. చిన్నపిల్లలు షూలు, చెప్పులు అబ్బో ఒక రకం కాదు, అనేక రకాలుగా ఉన్నాయి. ఇంకా మనం ఇవన్నీ చూసి కొద్దిగా చూడాలనిపిస్తుందిరా. బ్రూస్లీ నడు పద వెళ్ళిపోదాం అంటే, సరే డాడీ వెళ్ళిపోదామని చెప్పేసి బ్రూస్లీ గడ్ అయితే అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. షూ అయితే వెతికాను, నాకు కావాల్సింది అయితే దొరకలేదు. ఇక్కడ సారి వచ్చినప్పుడు చూద్దాంలో, ఇంకా చాలా షాపింగ్ అయితే చేయాలి. ఇక మేము బిల్లు అయితే వేయించుకోవడానికి వెళ్ళాము. బిల్లు వేయించుకుని ఇక్కడ బొమ్మలు అయితే పెట్టారు. పిల్లలకి బొమ్మలు కనిపించేలా పెడతారు బిల్లు వేసి. ఆ బొమ్మలన్నీ అట్టిని మా ఓడైతే లాగేహాడు కిందకి. వద్దురా డాడీ, మనకి బొమ్మలు దీంట్లో చాలా బొమ్మలు ఉన్నాయని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి ఇంకా బొమ్మ తీసి వెళ్ళిపోతున్నాను. ఇంకా లాగేదంటే కనుక మొత్తం లాగేస్తాడు బొమ్మలు. ఇప్పుడు గోల్డ్ షాప్ దగ్గర అయితే వెళ్ళాలి. ఇప్పుడు గోల్డ్ షాప్ దగ్గర అయితే వచ్చాము. మా ఓడికి కడియం కోసం అయితే వచ్చాము. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కడియాలు చిన్నపిల్లలకి ఒక మోడల్ అయితే వేసి చూస్తున్నారు బ్రూస్లీ గడికి. అది చాలా టైట్ గా ఉంది. మా ఓడైతే భయపడుతున్నట్టున్నాడు. అతను వంక చూసి చూడండి ఎలా చూస్తున్నాడు ఆశ్చర్యంగా. ఈ గోల్డ్ షాప్ ఫాహిల్ లోను చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు తెలిసిన అతను. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బ్రూస్లీ గడికి అయితే ఒక మోడల్ అయితే చేశారు, బాగా సరిపోయింది. ఇది చూడండి, ఇదే మోడల్ అనమాట. చాలా బాగున్నది. మీకు ఈ మోడల్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు కొట్టే ఒక్క లైక్ నేను మరో వీడియో పెట్టడానికి నాకు ఎంతో బూస్టింగ్ గా ఉంటుంది.